Hello everyone, welcome to AKSIS Academy Daily Current Affairs. So ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక మనం చూస్తే ఈ క్వశ్చన్లో సింపుల్ మెజారిటీ ఆఫ్ దేర్ పాసెస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్కి ఎప్పుడు సింపుల్ మెజారిటీ కాదు స్పెషల్ మెజారిటీ ఉంటుంది కాబట్టి సో దిస్ ఇస్ రాంగ్. సో ఈ రెండు కరెక్ట్. సో ఆన్సర్ ఈస్ 213. Before we go to the session, if you are looking for UPSC admissions అట్లాగనే గ్రూప్ 1 and గ్రూప్ 2 both AP and తెలంగాణ సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. సో దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్లో కనుక వెళ్తే దేశంలో సూసైడ్స్ బై స్టూడెంట్ సూసైడ్స్ ఇన్ ఇండియా స్టూడెంట్ సూసైడ్స్ ఇన్ ఇండియా గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇటీవల కాలంలో ఒక 2 days క్రితం బుల్లీయింగ్ అంటే స్కూల్లో సాధారణంగా కొంతమంది పిల్లలు ఏడిపిస్తూ ఉంటారు. ఈ బుల్లీయింగ్ కారణంగా అంటే ఒక రకంగా ర్యాగింగ్ అనేటటువంటి పదము కాలేజెస్లో వీటిలోని వాడితే బుల్లీయింగ్ అనే పదం స్కూల్స్లో వాడతాం. డిక్షనరీలో అయితే అదే డిఫరెన్స్, కానీ జనరల్గా దీన్ని కూడా ర్యాగింగ్ అని అంటాము, కానీ కాలేజ్ స్టేజ్లో ఉన్నదాన్ని ర్యాగింగ్ అంటాం. ఈ బుల్లీయింగ్ కారణంగా ఒక పిల్లవాడు మరణించాడు సూసైడ్ చేసుకొని. సో దీనికి సంబంధించి శౌర్య పటేల్ 16 year old స్టూడెంట్. సో ఇక్కడ బుల్లీయింగ్ అండ్ డిస్ట్రెస్ అంటే ఇట్లా పిల్లల్ని ఏడిపించడము, సో ఆ డిస్ట్రెస్ కారణంగా వచ్చినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాని కారణంగా ఈ పిల్లవాడు మరణించాడు. సో ఇది సిస్టమాటిక్ ఫెయిల్యూర్ అంటే మన వ్యవస్థలో ఉన్నటువంటి లోపాన్ని ఇది ఎత్తి చూపుతుంది, అంతే కదా. ఒక స్టూడెంట్ అనేటటువంటి వాడిని మనం స్కూల్కి ఎందుకు పంపిస్తాం? చదువుకోవడం తప్ప మిగతావన్నీ చేస్తుంటారు చాలామంది స్టూడెంట్స్. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే ఇక్కడ స్కూల్స్ తాలూకా మిస్టేక్ ఉందా, తల్లిదండ్రుల తాలూకా మిస్టేక్ ఉందా, లేదా స్టూడెంట్స్ తాలూకా మిస్టేక్ ఉందా అంటే అందరిది అంటాను నేనైతే. ఎందుకంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు స్టూడెంట్స్ తాలూకా మిస్టేక్ ఉండదు, ఫ్యాకల్టీ మిస్టేక్ ఉంటుంది, తల్లిదండ్రుల మిస్టేక్ ఉంటుంది, సొసైటీ మిస్టేక్ కూడా ఉంటుంది. మరి ఒక పిల్లవాడు గ్రాడ్యుయేషన్లోకి వచ్చినా కూడా చదవకపోవట్లేదంటే అది ఎవరి మిస్టేక్? సో పిల్లలకి కూడా స్వహతాగా అంతటా మేము చదువుకోవాలి, బాగుపడాలి అనేటటువంటి ఆలోచన దృక్పథాన్ని రానివ్వకుండా చేస్తున్నాం. సో ఇది ఎవరిది తప్పు? పిల్లలదా, తల్లిదండ్రులదా, వ్యవస్థదా, ఎవరిది? స్కూల్లో అయితే ఏ ఫ్యాకల్టీ చదువుకోవద్దు అని అయితే చెప్పరు కదా, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చదువుకోవద్దు అని చెప్పరు కదా. మరి ఎక్కడ వస్తుంది లోపం? ఈ మైండ్ సెట్ని మనం అర్థం చేసుకోవట్లేదు. సో పిల్లలకి ఇంత ఎంటర్టైన్మెంట్ అనేటటువంటి ఒక పెద్ద సముద్రాన్ని ఇచ్చేసి దాని నుంచి దూరంగా ఉండి మీరు చదువుకోండి అంటే ఇక్కడే వస్తుంది. సో నాకు తెలిసి ఈ దేశంలో చట్టం తీసుకురావాలి. ఏంటంటే 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఏ వ్యక్తులకి అసలు మొబైల్ ఫోన్స్ ఇవ్వకూడదు. అసలు ఏమి మొబైల్ ఫోన్స్ లేకుండా ఇంతకుముందు మనం చదువుకోలేదా? మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ బంద్ చేయాలి. అసలు మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ ఉంటేనే జ్ఞానం వచ్చిందా? సో వాటిని సక్రమమైన మార్గంలో వాడేటటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేటటువంటిది ఆలోచించాలి. వాడగలిగితే గుడ్, వాడలేకపోయినటువంటి వ్యక్తులు సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి. సో దీనికి సంబంధించి NCRB డేటా అనేటటువంటిది ఏదైతే ఉందో, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ఏదైతే ఉందో 65% స్టూడెంట్ సూసైడ్స్లో గత 10 సంవత్సరాల్లో, గత దశాబ్ద కాలంలో 65% స్టూడెంట్ సూసైడ్స్ పెరిగింది అని కూడా చెప్తున్నాయి. సో దీనివల్ల మెంటల్ హెల్త్ ప్రొటెక్షన్లో చాలా ఎక్కువగా గ్యాప్స్ ఉన్నాయనేటటువంటి దీని యొక్క అంతరార్థం. సో ముందుగా స్టూడెంట్ సూసైడ్ల గురించి కనుక మనం ఒకసారి చూస్తే యూత్ డెత్స్ 8,423 2013లో ఉంటే ఇది 13,892కి పెరిగింది. అంటే 65% జాతీయ స్థాయిలో సూసైడ్ రేట్ పెరిగింది. ముఖ్యంగా యంగ్ చిల్డ్రన్ అంటే చిన్నపిల్లలు ఎక్కువగా దీనికి ఎఫెక్ట్ అవుతున్నారు. 9 నుంచి 17 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే తల్లిదండ్రులు కూడా, సమాజం కూడా ఎక్కడ తప్పు చేస్తోంది అంటే చదువుకోవడం అంటే మార్కులు, చదువుకోవడం అంటే స్కిల్ కాదు, నైపుణ్యాభివృద్ధి కాదు, లీడర్షిప్ స్కిల్స్ కాదు, క్రిటికల్ థింకింగ్ కాదు, ఇవేవీ కాదు. కేవలం ఒక వ్యక్తికి మార్క్స్ వస్తే వాడు చదువుకున్నట్టు, మార్క్స్ రాకపోతే వాడిని తిడదాము అంతే తప్ప వాడి మైండ్ సెట్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామా? A ఫర్ యాపిల్, B ఫర్ బాల్, C ఫర్ క్యాట్, D ఫర్ డాగ్, అంతే మన జీవితాంతం. అంతే తప్ప A ఫర్ యాపిల్ మీద ఏతో మొదలయ్యేటటువంటి అక్షరాలు ఒక 50 రాయి బట్టి కొట్టి లేదని అనుకుంటే గుర్తుపెట్టుకొని అని మనం అడగం. అటువంటి విద్యా వ్యవస్థ మనకొద్దు. మనకు కేవలం మార్కులు రావాలి. తల్లిదండ్రులు అట్లానే ఉన్నారు. అందరికీ IIT ర్యాంకులు రావాలంటే IITలో అన్ని ర్యాంకులు ఉండొద్దు. ఐఐటీలో ఉన్న సీట్లన్నీ
రాస్తున్న పిల్లలు ఎంతమంది, మెడికల్లో ఉన్న సీట్లన్నీ, రాస్తున్న పిల్లలు ఎంతమంది? ప్రపంచ దేశాల్లో ఏ దేశంలోని లేనటువంటి పెద్ద దౌర్భాగ్యం భారతదేశంలో ఉంది. అదేంటో తెలుసా? మెడికల్ రంగంలో ప్రపంచంలో ఎక్కడైనా ఎంబీబీఎస్ చేస్తే పీజీ సీట్ ఫ్రీగా ఇస్తారు. అమెరికాలో ఎంబీబీఎస్ సీట్ చేసిన వాడికి కేవలం చిన్న ఎగ్జామ్ రాస్తే పీజీ సీట్ వస్తుంది. మన దేశంలో 100 మంది ఎంబీబీఎస్ చేస్తే అందులో 20 మందికి పీజీ సీట్లు ఉన్నాయి. మరి మిగతా వాళ్ళు ఏం చేయాలా? మరి వాళ్ళకు ఉండదా పీజీ చదవాలని, ఆపరేషన్ చేయాలని ఉండదా? అది మన వ్యవస్థ. సో వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, వ్యవస్థలో సరిదిద్దుకునేటటువంటి లోపాలు ఉన్నాయి. పీసా అని ఒక సర్వే జరిగింది, ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్ 2009లో. 74 దేశాలు పోటీ పడితే భారతదేశానికి వచ్చిన ర్యాంక్ ఎంతో తెలుసా? 73. అంటే దరిద్రంగా విద్యా వ్యవస్థ ఉన్నటువంటి దేశాల్లో ఆఖరి నుంచి 2వ స్థానంలో ఉన్నాం. మనకన్నా కింద కిర్గిజిస్తాన్ అనే దేశం ఉంది, వాడికి వచ్చింది ర్యాంకు. లేదంటే మనకు ఫస్ట్ వచ్చేది ఆఖరి నుంచి. మొట్టమొదటి దేశం ఏదో తెలుసా? చైనా. ఎందుకంటే వాళ్ళు విద్య అనేటటువంటి దాన్ని ఆధునిక సమాజంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ కోసం, ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం కోసం వాడుతున్నారు. మనం ఇంకా ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాల్ దగ్గర ఆగిపోయాం. సో అట్లానే ఎగ్జామినేషన్ లింక్డ్ స్ట్రెస్ తెలంగాణ, యూపీ ఇలాంటి చోట్ల క్లస్టర్ ఆఫ్ సూసైడ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎగ్జామినేషన్ మంత్లో విపరీతమైన ప్రెషర్. 90% వచ్చేయాలి, 80% వచ్చేయాలి, 100%కి 100% కుదరట్లేదు. కానీ 100కి 200%, 100కి 150% కూడా రావాలి మార్కులు. అంటే పెట్టేది ఎగ్జామ్కి 100 మార్కులే, కానీ మనం 150 రూపాయలు ఎక్స్పెక్ట్ చేసేటట్టు 150 మార్కులు ఎక్స్పెక్ట్ చేసేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. పిల్లలు అట్లనే ఉన్నారు, తల్లిదండ్రులు అట్లనే ఉన్నారు, స్కూళ్ళు అట్లనే ఉన్నాయి. అది కాదు కదా, పిల్లలకి కావాల్సింది ఏంటి? డిసిప్లిన్. ఇది కావాలి. డిసిప్లిన్ అంటే చాలామంది క్రమశిక్షణ అనేటటువంటి దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. డిసిప్లిన్ అంటే డూయింగ్ ద రైట్ థింగ్ ఎట్ ద రైట్ టైం విత్ రైట్ పీపుల్ ఇన్ ద రైట్ సర్కమ్స్టాన్సెస్. అంటే సరైనటువంటి పరిస్థితుల్లో సరైనగా అర్థం చేసుకొని సరైన వ్యక్తులతో సరైన సమయానికి సరైన పనిని చేయడాన్ని క్రమశిక్షణ అంటారు. అది చేయాలి. ఇది తప్ప మనం అన్నీ చేస్తాం. అట్లానే పోస్ట్ పాండమిక్ బిహేవియర్ షిఫ్ట్స్ కనుక మనం చూసుకుంటే హయ్యర్ స్క్రీనింగ్ టైం, సోషల్ విత్డ్రాల్, లో ఎమోషనల్ రెసిలియన్స్. అంటే ఇక్కడ ఎక్కువగా ఫోన్లలో ఉండిపోవడం, అలాగే సోషల్ విత్డ్రాల్, సమాజంలో ఎక్కువగా మమేకం అవ్వకపోవడము, ఎమోషనల్ రెసిలియన్స్ అంటే ఎక్కువగా చిన్న చిన్న విషయాలకు ఏడ్ చేస్తూ ఉంటారు. అది ఒక పిల్లవాడిని తిడదామంటే భయం, వాడు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడో అని. అట్లాంటి పరిస్థితులకు మనం వచ్చేసాం. సో అట్లానే సిస్టమాటిక్ గ్యాప్స్ ఎక్కడున్నాయి అని కనుక చూస్తే ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. యూనిసెఫ్ లెక్కల ప్రకారం 23% స్కూల్ చిల్డ్రన్కి సైకాట్రిక్ సిమ్టమ్స్ ఉన్నాయంట. కాబట్టి వీళ్ళకి కౌన్సిలర్ అనేటటువంటిది ఉండాలి. కౌన్సిలర్స్ ఎంతమంది, స్టూడెంట్స్కి రేషియో కుదరట్లా. వీక్ రికగ్నిషన్ ఆఫ్ ఎర్లీ వార్నింగ్ సైన్స్. అప్పుడు చిన్నపిల్లల్లో మనం గమనించాలి తల్లిదండ్రులుగా 3 చేంజెస్ ఉంటాయి. వాళ్ళు మనం ఏదైనా మాట్లాడుతుంటే వెళ్ళిపోతుంటారు అక్కడికి, అకాడమిక్గా వాళ్ళకి డిక్లైన్ అవుతూ ఉంటాయి. ఇర్రిటేబిలిటీ ఉంటుంది, అంటే చాలా చిన్న చిన్న విషయాలకు ఇరిటేషన్ అవుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే నార్మల్ టీనేజ్ బిహేవియర్ అని అనుకుంటాం, కాదు. సో ఇవే వాళ్ళలో ఉన్నటువంటి డిస్ట్రెస్కి సిగ్నల్స్, సిమ్టమ్స్. అది అర్థం చేసుకోవాలి. ఇన్అడిక్వేట్ రెగ్యులేటరీ ఎన్ఫోర్స్మెంట్. సుప్రీంకోర్టు 2025లో గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. హెల్ప్ సెంటర్స్ పెట్టండి, కౌన్సిలర్స్ని పెట్టండి, స్టాఫ్ని సెన్సిటైజ్ చేయండి. ఒక పిల్లవాడు మార్కులు తగ్గుతున్నా, వేరొక అంశాల మీదకి బుర్ర వెళ్తున్నా వెంటనే మనం అలర్ట్ చేయాలి. సో ఇట్లాంటివి ఏవి కూడా మనం పాటించట్లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్స్. చాలా స్కూల్లో అసలు మెంటల్ హెల్త్కి బడ్జెటే ఉండదు. అసలు మెంటల్ హెల్త్ అంటే ముందు వాళ్ళకి తెలిసి వస్తే కదా పెట్టనీకి. సో డిస్క్లోజర్స్, ఎక్కడైనా వాళ్ళ తాలూకా ఇబ్బందులు చెప్పుకునే సేఫ్ డిస్క్లోజర్ ప్లేసెస్ ఉండవు. ఎవిడెన్స్, ఎమోషనల్ లిటరసీ ప్రోగ్రామ్స్ ఏమీ ఉండవు. ఎమోషన్స్కి లిటరసీ ఎట్లా లింక్ చేయాలి ఏమీ ఉండవు. అట్లానే మెడికేషన్ అండ్ థెరపీ గ్యాప్స్. అంటే ఏజ్ అప్రోప్రియేట్గా చూసుకొని సైకాట్రిక్ సర్వీసెస్ అనేటటువంటివి మనం ఇవ్వము. అంటే యాంగ్జైటీని ఎట్లా చేయాలి, డిప్రెషన్ ఎట్లా ట్రీట్ చేయాలి, ట్రామాని ఎట్లా ట్రీట్ చేయాలి చెప్పరు ఎవరు. సో ఇవన్నీ మనకు ఉన్నటువంటి సమస్యలు. సో ఇందులోనే భాగంగా కనుక మనం చూస్తే స్కూల్స్, ఫ్యామిలీస్ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అకాడమిక్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి, ముఖ్యంగా పేరెంట్స్. ఇందులో చెప్పడానికి నేనేం సంశయించట్లేదు. అందరికీ ర్యాంకులు రావు. గాంధీ, నెహ్రూ, బిఆర్ అంబేద్కర్ ఆయన ర్యాంకర్లండి. సో గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు ప్రతి వాళ్ళు ర్యాంకర్లు కాదండి. సచిన్ టెండూల్కర్ ర్యాంకరా, విరాట్ కోహ్లీ ర్యాంకరా? కాదు కదండి. సో అందరికీ ర్యాంకులు ఎట్లా వస్తాయండి? సో అలాగే పబ్లిక్ షేమింగ్. అదో వాడు చూడు ఎంత బాగా చదువుతున్నాడో, నువ్వు ఉన్నావు ఎందుకు పనికిరావు. పిల్లల్ని ఎప్పుడూ అట్లా తిట్టకూడదు. ఆ పబ్లిక్ షేమింగ్ని పిల్లలు తీసుకోలేరు. మనం తీసుకోగలమా? 73 సంవత్సరాల వయసుకి చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు సీఎం అయ్యారు. సో అదే ప్రశ్న మనం వేరే వాళ్ళని అడిగితే, పెద్దవాళ్ళని, దానికి అంగీకరిస్తారా?
సో కాబట్టి పిల్లవాళ్ళను కూడా ఎక్కువగా ప్రెషర్ చేయడం అనేటటువంటిది, ముఖ్యంగా స్కూల్లో మాస్టర్లు కానీ పిల్లలు తాలూకా తల్లిదండ్రులు బంధువులు వీళ్ళందరూ కూడా వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఉండాలి. అలాగే ర్యాంకింగ్ కంపారిజన్స్ ఉన్నటువంటి ఇదంతా ఎందుకు పనికిరానటువంటి విషయాలండి. అలాగే బుల్లింగ్, ముఖ్యంగా వాళ్ళని వెర్బల్గా అబ్యూజ్ చేయడము, ఎక్స్క్యూజ్ చేయడం, వాళ్ళని పక్కకు తోసేయడం, అలాగే ఫిజికల్గా వాళ్ళని టీజింగ్ చేయడం, ఇది వేరే స్కూల్లో నడుస్తుంది. ఇది తల్లిదండ్రులు ఏం చేయలేరండి, ఇది స్కూళ్ళు చూసుకోవాలి. కొన్ని దిక్కుమాలిన స్కూళ్ళు ఉంటాయి, అసలు వాళ్ళకి అవేం పట్టవు అనమాట. ఆ స్కూళ్ళలో ఉన్న వాళ్ళే కొన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుంటారు. సో అట్లాంటివి కాకుండా కొంచెం స్కూల్స్లో కూడా చాలా డిసిప్లిన్డ్గా నడిపించేటటువంటి ప్రయత్నాలు చేయాలి. అలాగే టీచర్ ట్రైనింగ్ డెఫిసిట్, బీఈడీ ప్రోగ్రామ్స్, అసలు మెంటల్ హెల్త్ అనే కాన్సెప్టే ఉండదు. ఈ దేశంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదని గొడవ చేసినటువంటి వ్యక్తులను చూశాం. కానీ పిల్లలకి సరిగ్గా విద్య నేర్పట్లేదు కాబట్టి ప్రభుత్వం ప్రమాణాలు పెంచుకోవాలనేటటువంటి టీచర్స్ని మనం చూస్తున్నామా దేశంలో? నేను డిఎస్సి రాసే వాళ్ళని తప్పు పట్టట్లేదు, మీరు మళ్ళీ నన్ను తప్పుగా అనుకొని కింద కమెంట్లు పెట్టద్దు ఓ పోలమని. ప్రశ్నించిన ప్రతివాన్ని కమెంట్లలో కొట్టేద్దామని అనుకోకండి, అది తప్పు. ఈ దేశంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదని చాలాసార్లు చాలా సందర్భాల్లో ధర్నాలు జరిగాయి. మరి స్కూల్ టీచర్లు పిల్లలకి పాఠాలు చెప్పేటటువంటి సమయంలో ప్రభుత్వం ప్రమాణాలు పాటించట్లేదని మరి ఇప్పటివరకు ఏ స్కూల్లో ఎంతమంది టీచర్లు దేశవ్యాప్తంగా బందులు చేశారండి? మరి ఇవి కూడా ఆలోచించాలి కదా. పోనీ పేరెంట్స్గా చేసామా, పోనీ మనం చేసామా? నేను నన్నే తిట్టుకుంటున్నా ఫస్ట్. యాజ్ అన్ ఇండివిజువల్ నేను చేయలేదు, ఇలా యూట్యూబ్లో అరవడం తప్ప. సో ఇవి ఒకటి ఉండాలి. అలాగే టీచర్స్ కూడా సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్ అనేటటువంటిది ఇవ్వాలి పిల్లల్ని కొంత ఎమోషనల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలి. టీచర్స్కి చెప్తారు పిల్లలు. అట్లానే ఫ్యామిలీ లెవెల్ ఎమోషనల్ వ్యాక్యూమ్, కొంత ఫ్యామిలీస్ న్యూక్లియరైజేషన్ అయిపోతే ఒకప్పుడు అమ్మమ్మ తాత వీళ్ళందరూ, నానమ్మ తాత వీళ్ళందరూ ఉంటే ఇంట్లో ఆ ఎమోషనల్ ఇబ్బంది ఉండేది కాదు. తల్లిదండ్రులు తిట్టినా వాళ్ళు కొంచెం దగ్గరకు తీసుకునేవాళ్ళు. అలాగే వర్క్ ప్రెషర్స్, డిజిటల్ డిస్ట్రాక్షన్స్, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం పేరెంట్స్ ఎంగేజ్ అయితే ఇట్లాంటివి తగ్గించగలం. అలాగే డిజిటల్ ఓవర్ స్టిమ్యులేషన్, సోషల్ మీడియా చాలా ఎక్కువైపోయింది. ముఖ్యంగా సెల్ఫ్ ఇమేజ్ని అక్కడున్న హీరోలతో పోల్చుకుంటున్నారు, అమ్మాయిలు అయితే హీరోయిన్లతో పోల్చుకుంటున్నారు. ఇవన్నీ తప్పు. సో దీనివల్ల ఇంపల్సివిటీ పెరుగుతుంది. అలాగే సెల్ఫ్ హార్మ్ టెండెన్సీస్ విపరీతంగా పెరిగిపోతాయి. కొన్నిసార్లు సూసైడల్ టెండెన్సీస్ కూడా వస్తాయి. సో అట్లాగనే సిస్టమాటిక్ సొల్యూషన్స్ ఏంటంటే మ్యాండేటరీ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెంటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి. ఏ స్కూల్లో 100 మంది కన్నా ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారో అక్కడ కాన్ఫిడెన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్, క్రైసిస్ ఇంటర్వెన్షన్ టీమ్స్ అనేటటువంటి ఉండాలి. అలాగనే హెల్ప్ లైన్స్, అలాగే ఫాలోఅప్స్ ఉండాలి హై రిస్క్ కేసెస్కి సంబంధించి. అలాగే అకాడమిక్ ఎవాల్యుయేషన్ కల్చర్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కువగా హై స్టేక్స్ ఉన్నటువంటి ఎగ్జామ్లో అసెస్మెంట్స్ చాలా జాగ్రత్తగా చేయాలి. ముఖ్యంగా మల్టీ డైమెన్షనల్ అనేక దృక్కోణాల్లో పిల్లవాడిని ఎవాల్యుయేట్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. హోంవర్క్ని లిమిట్ చేసుకోవాలి. అలాగే కోచింగ్ ప్రెషర్ని కూడా కొంత రెగ్యులేట్ చేయాలి. అలాగే కొంత బఫర్ డేస్ అనేటటువంటి ఉండాలి పిల్లలకి. సో అట్లానే కనుక మనం చూస్తే టీచర్ కెపాసిటీ, కంపల్సరీ మెంటల్ హెల్త్ ట్రైనింగ్ కూడా బీఈడీలో మనం ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్ అగైనెస్ట్ హ్యూమిలియేషన్, ఇంటిమిడేషన్, పిల్లల్ని అవమానపరచడం లేదా వాళ్ళని విపరీతంగా బెదిరించడం, ప్యూనిటివ్ డిసిప్లిన్స్, ఇట్లాంటివి కొంచెం తగ్గించుకోవాలి. అట్లాగనే ఎమోషనల్ లిటరసీ, దీనికి సంబంధించి సోషల్ అండ్ ఎమోషనల్ లెర్నింగ్ అని ఉంది, దీన్ని సిలబస్లో మనం పెట్టాలి. సో కొంత వాళ్ళకు కూడా స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి చెప్పాలి. అట్లాగనే సర్కిల్ టైం అని ఉంటుంది, డిస్కషన్స్, పీర్ సపోర్టు, ఇట్లాంటి వాటి మీద మనం కొంచెం ఫోకస్ చేయగలిగితే మనం ఈ యొక్క ప్రమాదాల నుంచి పిల్లల్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అలాగే రేపటి భవిత బ్రతికుంటేనే కదా మన దేశానికి కూడా ముందుకెళ్ళేది. కాబట్టి రేపటి భవితని బ్రతికించుకుందాం. మన ఒపీనియన్స్ అండ్ మన దృక్కోణాన్ని కూడా కాస్త ఆధునిక సమాజానికి దగ్గరగా మార్చుకుందాం. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న, దయచేసి సమాధానాన్ని తెలపండి. వై సూసైడ్ అమాంగ్ ఉమెన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియన్ సొసైటీ? దీన్ని 200 పదాల్లో రాయండి, గతంలో ఇచ్చిన ప్రశ్న. సో ఇది ఈరోజు టాపిక్. దయచేసి మీ అభిప్రాయాలను సివిక్ సెన్స్తో పెట్టండి. థ్యాంక్ యూ.